నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్ ఈకే. నమస్కారం మాస్టర్ ఎంఎన్. నమస్కారం మాస్టర్ విపిఎస్. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. డివైన్ లైట్, డివైన్ లవ్, డివైన్ లైఫ్. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. అందరికీ నమస్కారం అండి. భాగవతంలో ఒక పద్యం చదువుకొని లెసన్లోకి వెళదాం. సూత మహర్షిని భాగవతం చెప్పమని అడుగుతున్నారన్నమాట. హరినామ కథన దావానజ్వాలచే కాలవే ఘోరాగ కాననములు, వైకుంఠ దర్శన వాయు సంఘంబుచే తొలగవే భవదుఃఖ తోయదములు, కమలనాభధ్యాన కంఠీరవంబుచే కూలవే సంతాప కుంజరములు, నారాయణ స్మరణ ప్రభాకర దీప్తిం తీరవే షడ్వర్గ తిమిరతతులు, నలిన నయన భక్తి నావచేగాక సంసార జలది దాటి కనగరాదు, వేయు నేల మాకు విష్ణు ప్రభావంబు తెలుపవయ్యా సూత ధీ సమేత. అర్థం చాలా దివ్యంగా ఉంటుందండి. అంటే ఆ పద్యం మనకు పరిచయం కావడం కోసం ఒక్కసారి వినడం కోసం చెప్పుకున్నాం. అప్పుడు నెక్స్ట్ లెసన్లోకి వెళ్దాం. ఈరోజు మనకి హోమియో డ్రగ్ బూఫో అనే డ్రగ్ చెప్పుకుంటున్నాం మనం. ఇది బూఫో రానా అనే ఒక టోడ్, కప్పలో ఒక రకం అనమాట. ఇది ఫ్రాగ్లో ఒక రకం. ఒక టోడ్ పైనుండే చర్మం మీద ఉండే మెడ దగ్గర ఉండే గ్రంథుల నుంచి, ఆ గ్రంథుల సారం నుంచి తయారు చేస్తారు. ఆ సారం పాయిజనస్ అనమాట. డాక్టర్ మూర్ అనే ఆయన ప్రూవ్ చేశారు. అయితే ఇక్కడ బూఫో వాళ్ళు ఎలా ఉంటారో, కొంచెం మందబుద్ధి, తెలివి తక్కువతనం, కొంచెం ఇడియాటిక్గా ఇలా ఉంటారన్నమాట. కొంచెం మూర్ఖత్వం అయ్యి ఉంటాయి. తర్వాత త్వరగా ముసలోళ్ళు అయిపోతారు. అంటే బూఫో, బెరటెకార్బ్, లైకోపోడియం, ఆర్జెంటం, నైట్రికం ఇలాంటి మందులో ఎర్లీ ప్రిమెచ్యూర్ ఓల్డేజ్ కనిపిస్తుంది అనమాట వాళ్ళలో. అలాగే బూఫో వాళ్ళు కూడా కొంచెం త్వరగా ఓల్డేజ్ వచ్చేసినట్టుగా అయిపోతుంది అనమాట. ప్రిమెచ్యూర్ ఓల్డేజ్ ఉంటుంది. ఎక్కువ ఇది ఏమిటంటే నెర్వ్ సిస్టము, స్కిన్ మీద పనిచేస్తుంది. మాస్టర్ గారు ఏమనంటే బూఫో రాణా అంటే రాణా ప్రతాప్ సింగ్ లాంటి డ్రగ్ అన్నారు. అంటే ఎన్నో లోతైన వ్యాధులనిది మూలాలను తీసి పారేస్తుంది. అంత గొప్ప మెడిసిన్ అండి ఇది. అంటే ఎలా తీసేస్తుంది అంటే చూద్దాం. చూడండి ఏ ఏ వ్యాధుల్లో ఎలా పనిచేస్తా. ముఖ్యంగా ఫిట్స్, ఎపిలెప్సీ, అలాగే బ్రెయిన్ సాఫరింగ్ అంటే ఇంక బుర్ర పనిచేయదు, ఇంకా ఆలోచనలు ఏమి రావు. తర్వాత నపుంసకత్వం, లైంగిక బలహీనత, ఇంపార్టెన్సీ, అలాగే ఒంటికి నీరు పట్టేయడం, ఎసైటిస్, డ్రాప్సీ, ఒంటికి నీరు పట్టేయడం అంటే డ్రాప్సీ. తర్వాత క్యాన్సర్, గోరు జుట్టుని పెనారిటియం అంటారు, గోరు జుట్టు, లేదా విట్లో. ఈ రెండు ఇంచుమించుగా ఒకలాంటివే. అక్కడ గోరు దగ్గర చీము పట్టేస్తాయి అనమాట. మెదడువాపు, మెనింజైటిస్, టార్బంకుల్స్, రాచపుళ్ళు, అలా ఎముకలు పాడైపోవడం, పళ్ళు పాడైపోవడం, క్యారీస్ ఆఫ్ బోన్స్ అంటే ఎముకలు పుచ్చిపోవడం, క్యారీస్ ఆఫ్ టీత్ అంటే పుచ్చిపళ్ళు, కొరియా అంటే అలా బాడీ అంతా ఊగిపోతూ ఉంటుంది. ఆయుర్వేదంలో నృత్యవాతం అంటారు, డ్యాన్స్ చేస్తున్నట్టుగా ఉంటుందని. మొత్తానికి కొరియా. సెల్ఫ్ అబ్యూజ్, ఈ మాస్టర్ బేషన్ అది ఎక్కువగా అలవాటు ఉంటుంది వీళ్ళకి, హస్తప్రయోగం అలవాటు ఉంటుంది. తర్వాత నత్తి, స్టామరింగ్, చీము పట్టేయడం, అక్కడక్కడక్కడ అవయవాల్లో చీము పట్టేస్తుంది.
అలాగే పెంపికస్ అంటే బొబ్బలు బొబ్బల్లాగా వచ్చేస్తాయి ఒంటి మీద, పెద్ద పెద్ద నీటి బొబ్బలు, పెంపికస్. అలాగే ఫ్లెగ్మాసియా ఆల్బా డాలన్స్, కాళ్ళు తెల్లగా అయిపోయి వాసిపోతాయి. అలా ఎన్నో వ్యాధులు, ఇది బ్రీఫ్గా చెప్పాను అంతే, ఇక్కడ బ్రీఫ్గా ఒక లిస్ట్ ఇచ్చాను. ఎన్ని వ్యాధుల్లో ఇది పనిచేస్తుంది. వీళ్ళు ఎలా ఉంటారు, వీళ్ళకి ఏమిటంటే అండి, కోరికల మీద అదుపు ఉండదండి ఎప్పుడు కూడా. ల్యాక్ ఆఫ్ కంట్రోల్ ఓవర్ ఇన్స్టింక్ట్స్, అంటే వాళ్ళ యొక్క మనం బాగా తప్పు ఇలా ఉండకూడదు అని ఉంటాం, కంట్రోల్లో ఉంటాం. వీళ్ళకి ఆ కంట్రోల్ ఉండదు. కోపం వచ్చిన కంట్రోల్ ఉండదు, సెక్షువల్ ఫీలింగ్స్ వచ్చిన కంట్రోల్ ఉండదు, అదుపు ఉండదు అనమాట. ఇంకా వీళ్ళు ఒక్కళ్ళే ఉండడానికి చూస్తారు, ఎందుకంటే మాస్టర్ బ్యాషన్ చేసుకోవడానికి. జ్ఞాపక శక్తి కూడా చాలా తక్కువ అండి. ఇంకా చాలా చిన్నదానికే కోపం వచ్చేస్తూ ఉంటుంది. బెరెటా కార్బ్కి దీనికి డిఫరెన్స్ ఉంది. బెరెటా కార్బ్లో భయస్థులు మెతక, వీడు చిన్నదానికి కోపం వచ్చేస్తూ ఉంటుంది, వచ్చేసి కరిచేస్తారు. అండ్ మే బైట్ ఆర్ బార్క్ లైక్ ఏ డాగ్ అండ్ అప్సెట్. కొంచెం అప్సెట్ అయ్యి కోపం వచ్చిందంటే బొయ్యమని మీద పడిపోతాడు అనమాట, అరిచేస్తాడు, కుక్కలాగా కరిచేస్తాడు. లేకపోతే వీళ్ళు ఏమిటంటే ఫూలిష్గా బిహేవ్ చేస్తారు. వీళ్ళు కూడా చైల్డిష్లా బిహేవ్ చేస్తారు. ఏదో చిన్న చిన్న విషయాలకి సీరియస్గా ఉండే వాటిలో నవ్వేస్తూ ఉంటారు. ఫూలిష్ సింప్లిసిటీ అనమాట. సీరియస్ విషయాలకు నవ్వుతూ ఉంటారు. చిన్నపిల్లలాగా వెర్రిగా ప్రవర్తిస్తూ ఉంటారు పెద్దవాడు కూడా. ఇది బూఫో యొక్క బ్రీఫ్ ఇంట్రడక్షన్. వీళ్ళకి తెలివితేటలు పెద్దగా లేకపోవడం వల్ల బుద్ధిమాంద్యం, ఇంబెసిలిటీ అంచేత మర్చిపోతుంటుంటారు. వీళ్ళకి సెక్షువల్ ఇన్స్టింక్ట్ చాలా ఎక్కువ అండి. ఈ కామవాంఛలై చాలా ఎక్కువగా ఉండి ఎక్కువగా మాస్టర్ బ్యాషన్, హస్తప్రయోగానికి అలవాటు పడిపోతారు. ఈ అలవాటు పడిపోవడం వల్ల ఆరోగ్యం క్షీణించిపోయి వీళ్ళకి నపుంసకత్వం వచ్చేస్తుంది, ఫిట్స్ వచ్చేస్తాయి. అంచేత ఇంపార్టెన్సీ ఇన్ మెన్, లాంగ్ టర్మ్ మాస్టర్ బ్యాషన్, దానివల్ల వీళ్ళు నపుంసకత్వం వచ్చేస్తుంది. ఇంటెన్స్ డిజైర్ అండ్ ఇన్వాలంటరీ ఎమిషన్స్, స్పెర్మ్ పోతూ ఉంటుంది నిద్రలో తెలియకుండానే. స్పెర్మటోరియా, సెలీనియం వాళ్ళకి మార్పుకి వెళ్తున్నప్పుడు స్పెర్మ్ పోతూ ఉంటుంది. ఆ స్పెర్మటోరియా కూడా ఒక ప్రాబ్లం, కొన్ని మందులు ఉంటాయి దానికి. తర్వాత ఇక్కడ చూడండి, వావరీస్ అయ్యిని, యూటిరస్, వావరీస్, అండాశయాల సమస్యలు, గైనిక్ ప్రాబ్లమ్స్కి మండిపోతూ ఉంటుంది అక్కడ. కానీ వీళ్ళలో కొంచెం బూఫో మనకు దొరకాలన్నమాట. బూఫో వేయడానికి కొంత మూర్ఖత్వం, కొంత తెలివి తక్కువ మొహం ఉండాలన్నమాట. కొంచెం బ్రిలియంట్, షార్ప్, సెన్సిటివ్ ఫేస్ కట్ ఉండదు. ఫస్ట్ పిక్చర్ చూసాం కదా, అలా ఉంటారు బండమొహం. తర్వాత బ్రెస్ట్ క్యాన్సర్, అక్కడ బ్లాక్గా అయిపోద్దండి. అయిపోయి పాలు ఇచ్చినాడు, అందులో బ్లడ్ వచ్చేస్తుంటుంది బయటికి. తర్వాత ఫిట్స్కి బాగా ఫేమస్ ఇది. అయితే దీని లక్షణాలు దీనికి ఉంటేనే పనిచేస్తుంది, సిమ్టమ్స్ సరిపోతేనే. మెన్సస్ టైంలో ఫిట్ వచ్చేస్తూ ఉంటుంది, ఎవ్రీ మెన్సస్ టైంలో ఫిట్ వచ్చేస్తుంది. అలాగే నిద్రలో ఫిట్ వచ్చేస్తూ ఉంటుంది. ఈ ఫిట్ ఎలాగా, రాత్రి నిద్రలో ఫిట్ వస్తుంది. తర్వాత ఫిట్ వచ్చేటప్పుడు చిన్న ఆనవాలు ఉందండి, ఆరా అంటాం. ఫిట్ ఇంకా రాకముందే చిన్న ఆనవాలు వచ్చేస్తుంది నాకు అనడానికి ఎక్కడో ఏదో చిన్న అలజడి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే జెనిటల్స్లో, మర్మాంగాల్లో ఏదో చిన్న సెన్సేషన్ తెలుస్తుంది వాళ్ళకి, లేదా కడుపులో ఏదో ఇబ్బందిగా ఉంటుంది, వచ్చేసి ఫిట్ వచ్చేస్తుంది. అంటే ముందే ఆరా ఉంటుంది వాళ్ళకి. తర్వాత ఫిట్ వచ్చినప్పుడు మాత్రం ముఖం కందిపోయినట్టు అయిపోయి, నల్లగా అయిపోయి కరిచేసుకుంటూ ఉంటారు. యూరిన్, స్టూలు ఇన్వాలంటరీగా అయిపోతాయి. అవి ఎలా ఫిట్లో ఎలా ఉన్నారన్న దాన్ని బట్టి మంది వేయడం కంటే ఫిట్ బయట సిమ్టమ్సే ఇంపార్టెంట్ అండి. మామూలుగా ఉన్నప్పుడు దేంట్లోకి వస్తాడో చూసి అది వేయాలి, ఫిట్ టైంలో లక్షణాల కంటే కూడా.
ఫిట్ వచ్చేసి రాత్రులు నిద్రలో పొద్దున్న లేచాక విపరీతమైన తలనొప్పి ఉంటుంది, లేదా ఫిట్ వచ్చి తగ్గాక విపరీతమైన హెడేక్ ఉంటుంది. వీళ్ళకి మాస్టర్ బేషన్ అలవాటు కదండి వీళ్ళకి. అంచేది ఎప్పుడు కూడా చెయ్యి జెనిటల్స్ మీద ఉంటుందండి వీళ్ళకి. బూఫాళ్ళకి చెయ్యి ఎప్పుడు కూడా జెనిటల్స్ మీద అలా పెట్టుకుని ఉంటాడు. అదొక బూఫాని ఐడెంటిఫై చేయడానికి కొంచెం టెంగర మొహం ఉండి ఇలాగ చెయ్య ఆ మర్మాంగాల మీద ఎలా పెట్టుకుని ఉన్నాడంటే, మర్మాంగాలను పట్టుకుని ఉన్నాడంటే బూఫో అనమాట. తర్వాత కొన్ని భాగాలు మొద్దుబారినట్టుగా తిమ్మిరెక్కినట్టుగా ఉంటాయి. నాలుగు పక్షవాతం, యూరినరీ బ్లాడర్ పక్షవాతం ఉంటుంది. బొబ్బలు అనుకున్నాం కదా మనం, ఆ బొబ్బలు ఎలా పెద్ద పెద్ద నీటి బొబ్బలు ఉంటాయండి, పసుపు రంగు నీరు ఉంటుంది అందులో. తర్వాత మండిపోతూ ఉంటాయి. తర్వాత ఇక్కడ గోరు చుట్టూ ఎలా ఉంటుంది, నీల రంగులోకి మారిపోద్దండి, మారిపోయి చీమ పట్టేస్తుంది. ఇక్కడ చురుకు చురుకు నొప్పి వచ్చేస్తూ ఉంటుంది. అంటే మనకి నీలం అంటే నీలం అని కదా, బ్లాక్గా అయిపోయినట్టుగా ఉంటుంది అక్కడ మనకి. ఉండి విపరీతమైన పెయిన్ వచ్చేస్తూ ఉంటుంది. మామూలుగా గోరు చుట్టుకి ఏమిటంటే ఎపార్సల్ వేస్తారు, చీమ ఉంటుంది కనుక ఇక్కడ ఓ చురుకు 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 పొడిచేస్తుందని. అలాగే ఇక్కడ పెద్ద పెద్ద బ్లిస్టర్స్ ఉంటే రూస్టాక్స్ పడింది ఒకరికి. ఎక్కడ బూఫో అనమాట. కానీ బూఫోకి ఫోన్లో మాట్లాడితే కూడా తెలియదండి ఏమి. మనిషి ముఖం వంక చూడాలి, ఆ మాట ఎలా మాట్లాడుతున్నాడో ఆ మాట తీరుని బట్టి తెలుస్తుంది మనకి. మామూలుగా షార్ప్గా ఉండే వాళ్ళకి బూఫో వేయడానికి ఏం లేదండి, వేయకూడదు. ఆఖరికి ఫిజికల్ మొడాలిటీస్ ఫిజికల్ సరిపోయినా ఒక క్యాండిడేట్ బూఫో కాకపోతే వేయడానికి లేదు. జనరల్స్ మెంటల్స్ నప్పాలి, ముఖ్యంగా తరహా నప్పాలి. తర్వాత చిన్న గీరుకుందంటే చీమ పట్టేస్తుంది వీళ్ళకి. ఏదో మెర్క్సాల్ లాగా, ఎపార్సల్ఫ్ లాగా వచ్చింది చీమ పట్టేస్తుంది, టైలీషియా లాగా. అలాగే గ్లాండ్స్ కూడా చీమ పట్టేస్తాయి. అక్కడ లింఫ్ గ్లాండ్ అలాగా లింఫ్ డక్ట్ ఎర్రగా బద్దీలా కనపడతా ఉంటుంది. వేడి అసలు పడదు వీళ్ళకి, గుర్తుపెట్టుకోండి. ఎపిస్ వాళ్ళకి వేడి పడదు, సల్ఫర్ వాళ్ళకి వేడి పడదు, నాట్రమోర్ వాళ్ళకి వేడి పడదు, పల్సటల్లా వాళ్ళకి వేడి పడదు, బూఫో వాళ్ళకి కూడా వేడి పడదు. చల్లదనం బాగుంటుంది. బెరటా కార్బోల్కి చలి అసలు పడదు, ఆపోజిట్ మొడాలిటీస్. బూఫో బెరటా కార్బ్ ఇద్దరు తెలుగు తక్కువతనంలో ఇద్దరు కలిసి ఉంటారు. కానీ యాటిట్యూడ్లు వీడిది వేరే ఆడిది వేరు. వాడంతా బెరటా కార్బులో కొంచెం మెతక, సిగ్గు, భయం, కొత్తవాళ్ళంటే భయం ఇలా ఉంటుంది. వీడికి మెతకతనం అది ఏమి ఉండదండి, ఒక బండతనం ఉంటుంది. ఉండి గబాలమని కొంచెం కొట్టేయడం, కరిసేయడం, ఏదైనా పుచ్చుకొని పొడి చేయడం, వైలెన్స్ ఉంటుంది వీళ్ళ దగ్గర. బాగా పెద్ద ఒళ్ళు పెద్దది అయిపోద్దండి. ఒళ్ళు పెద్దది అయిపోయి కొంచెం ఇడియాటిక్గా ఉన్నవాళ్ళు పెద్ద బాడీ వేసుకుని బయట తిరుగుతూ ఉంటారు. పిల్లలు 15 ఏళ్ళు 20 ఏళ్ళు వచ్చినాడు అలాగ చేతులు ఆ జెనిటల్స్ మీద పెట్టుకుని నలుపుకుంటూ తిరుగుతూ ఉంటారండి. నోటంటే అలాగ చొంగ గారుతూ ఉంటుంది. అదే కదా నోరు తెరిచి అడుగుతున్నాడు మంది వేసి అన్నారు. బూఫో ఏమంటారు అంటే నోరు తెరిచి అడగడం అంటే నోరు వదిలేసాడు అనమాట. ఇలా బుడ్ల పెదాల కింద ఉంటాయి పెదాలు కూడా, వాళ్ళు పెద్ద పెదాలు బుట్ట పెదాల కింద ఉంటాయి. బండతనం ఉంటుంది ముఖంలో, మనిషిలో బండతనం ఉంటుంది. ఏం తెలియదు, కోపం వచ్చే గబాలని బుర్ర బదలగొట్టేస్తాడు, లేకపోతే కరిచేస్తాడు, అలా ఉంటుంది. చల్లదనం బాగుంటుంది వీళ్ళకి. అలాగే కాళ్ళు నీళ్ళలో పెట్టుకుంటే బాగుంటుంది. అంటే ఇదే మనం మళ్ళీ ఒకసారి చైల్డిష్ బిహేవియర్. తర్వాత నిద్రలో ఫిట్ రావడం. ఆరా అంటే ఆనవాలు, ఫిట్ ఆనవాలు ఎక్కడ జెనిటల్స్లో వస్తుంది. ఫిట్ స్టార్టింగ్ పాయింట్ జెనిటల్స్. అంటే అక్కడ ఏదో ఇబ్బందిగా ఉంటుంది అన్నమాట, కడుపులో కానీ, అబ్డామిన్లో కానీ, జెనిటల్స్లో కానీ, స్టమక్లో కానీ. ముందు అక్కడ ఏదో తిప్పినట్టుగా, కడుపులో తిప్పినట్టుగా అదొక లా ఉందంటే, ఏదో దేవేసినట్టుగా ఉందంటే వెంటనే ఫిట్ వచ్చేద్దని అతనికి తెలిసిపోతుంది. అదే కుప్పర మెటాలికం అయితే ముందు చేతులు ఎలా బీసిపోతాయి. అంటే ఫిట్ ముందు ఈ వేళల్లో మొదలవుద్ది. అదే సెక్యూరిటీ విరోధాలు సెంటర్లో మొదలవుద్ది. సెంటర్ అంటే చెస్ట్లో ఇబ్బందిగా ఉంటుంది.
లేదా తలలో ఏదో తల తిరిగినట్టుగా తలనొప్పిగానే ఉంటుంది. ఆ సెంటర్లో ముందు స్టార్ట్ అవుద్ది, అప్పుడు చేతులకి వాళ్ళకి కాళ్ళకి వస్తుంది. సెంటర్ టు సర్కంఫరెన్స్ సిక్యూట విరోధ, తలకి దెబ్బ తగిలేక కూడా ఫిట్స్ వస్తాయి సిక్యూట విరోధాలు. అదే కుప్పరమెటాలికంలో సర్కంఫరెన్స్ టు సెంటర్, అవుటర్ టు ఇన్నర్, అంటే ముందు వేళ్ళు బిగిసిపోతాయి, బటన్ వేలు లోపలికి వెళ్ళిపోద్ది. క్లెంచ్డ్ థంబ్, క్లెంచ్డ్ థంబ్ అంటే లోపలికి ఇలా ఫిస్ట్ ఇలా పిడికిలు బిగించినప్పుడు బటన్ వేలు లోపలికి వెళ్ళిపోద్ది అనమాట. అది కుప్పరమెటాలికం యొక్క గెస్చర్, అది ఫిట్లోను. తర్వాత ఇక్కడ నిద్రలో ఫిట్ రావడం బూఫోకి. అయితే బూఫో 6 వాడతారండి పొటెన్సీ. బూఫో హై పొటెన్సీ కంటే 6 పవర్లో వాడతారు ఫిట్స్లోను. తర్వాత సెక్సువల్ ఎక్సెసెస్ ఇంపార్టెన్సీ, ఫిట్స్ అట్ మెన్స్ట్రల్ పీరియడ్ ఎలాగ ఉందిగా మరి. వీళ్ళకి అతిగా హస్తప్రయోగం వల్ల వచ్చే జబ్బులు, నెలసర టైంలో, మెన్సస్ టైంలో ఫిట్స్, వాటరీ బ్లిస్టర్స్, గోరు చుట్టూ పురుగులు, వీటిలో బ్లడ్ క్యాన్సర్, అందులో బ్లడ్ పడుతుంది, చల్లదనం బాగుంటుంది, చన్నీళ్ళ స్నానం బాగుంటుంది, పెరటకారం చలి తట్టుకోలేరు. అంచేత నర్వస్ సిస్టమ్ ఎఫెక్ట్ అవుద్ది, రీప్రొడక్టివ్ సిస్టమ్ ఎఫెక్ట్ అవుద్ది, స్కిన్ ఎఫెక్ట్ అవుద్ది, మైండ్ ఎఫెక్ట్ అవుద్ది. మైండ్లో ఏంటి, ఇంబెసిలిటీ అంటే వెర్రిబాగులుతనం, ప్రిమెచ్యూర్ సెనైలిటీ, ముందే ముసలోళ్ళు అయిపోతారు అంతే. 30 ఏళ్ళు 50 ఏళ్ళలాగా అంతా ఉంటాడు. అదే నర్వస్ సిస్టంలో ఎపిలెప్సీ ఫిట్స్, కన్వల్షన్స్, కండరాలు ముడిచిపోవడం, స్పైనల్ ఎఫెక్షన్స్, అదరడం, కొరియా అనుకున్నాం కదండి, పక్షవాతం, పెరాలసిస్, రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ వచ్చేప్పటికి నపుంసకత్వం, ఓవర్ ఇంటెలిజెన్స్ ఇన్ మాస్టర్బేషన్, ఎప్పుడు జెనిటల్స్ అలా నలుపుకుంటానే ఉంటాడు, మ్యాలిగ్నెన్సీస్ అంటే క్యాన్సరస్ ఎఫెక్షన్స్, అలాగే డిశ్చార్జెస్, మరి బ్లడీ డిశ్చార్జ్ ఫ్రమ్ ది బ్రెస్ట్ ఇలాగ. ఇంకా ఓవరాల్గా ఏంటంటే హార్ట్, గుండె ఎఫెక్ట్ అవుద్ది, ఒంటికి నీరు పట్టేస్తుంటుంది, డ్రాప్సీ, కళ్ళు చెవులు అన్నీ ఎఫెక్ట్ అయిపోతాయి. ఈ రకంగా బూఫో మొత్తం ఇది స్పియర్ అనమాట. బూఫో కవర్ చేసే స్పియర్ ఇదంతా. ఇంకా ఫిట్ మనం చెప్పుకున్నదే, రాత్రి నిద్రలో వచ్చేస్తుంది, లెగసిస్ కూడా నిద్రలో వస్తుందండి. ఓపియంకి అయితే విపరీతంగా గురకలో నిద్రపోతూ ఉంటాడు. ఇది మనం చెప్పుకునేవి ఇవన్నీ. ఫిట్ వచ్చే ముందు నాకు మర్మావయవాల నుంచి కానీ పొట్టలో నుంచి కానీ ఏదో అలజడి మొదలవుద్ది, ఆరా అంటుంది, ఆరా అక్కడ మొదలవుద్ది. ఫిట్ తగ్గగా నీరసం, తలనొప్పి. కాలికేరే కాలిపోతే సోలార్ ప్లెక్సస్ అంటే స్టమక్ దగ్గర అనమాట, ఆరా ఉంటుంది అక్కడ. సోలార్ ప్లెక్సస్ అని లోపల ఒక నెర్వ్ సెంటర్ అనమాట, పెద్ద ఏదో ఏదో బెంజ్ సర్కిల్ లాగా పెద్ద కోడలు అనమాట అది, అనేక రోడ్లు జంక్షన్ లాగా. కాలికేరే కారు అక్కడ మొదలవుద్ది, ముందు కడుపులో ఏదో తేడాగా ఉన్నట్టుగా ఉంటుంది. అలాగే సైరీషియాకి కూడా వస్తాయి ఫిట్స్. వీడు సైరీషియా కూడా కొంచెం పిరికోళ్ళు, సరిపడదు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండదు. తర్వాత ఎపిలెప్సీ మెన్సస్ టైంలో వస్తుంది అనుకున్నాం కదండి. ఇంకా జింక మెటాలికం, కుప్పర మెటాలికం. జింక మెటాలికం అంటే కాళ్ళు అలా కదులుతూ ఉంటాయండి, అంటే ఫిట్ గట్టి లెగ్స్. కుప్పర్ మెటాలికంలో మనం చెప్పుకున్నాం కదా, ఇలా బిగిసిపోతాయి. ముందు ఫిట్ రాగానే కన్వర్షన్స్ చేతుల్లో మొదలవుతాయి, ముందు గుప్పిడి బిగించేస్తాడు. అలాగే పెటిట్ మాల్ అంటే కాసేపు అలాగే ఉండిపోతాడు అంతే, స్టిల్ ఫోటోగ్రఫీ లాగా. అప్పుడు బుర్ర పనిచేయదు, ఇంకా యాబ్సెంట్ మైండెడ్. పెటిట్ మాలో గ్రాండ్ మాలో ఏదో చిన్న ఫిట్టు పెద్ద ఫిట్టు అంతేనండి. యాబ్సెంట్ మైండెడ్ వేర్ దే స్టాప్ అండ్ దెన్ కంటిన్యూ యాజ్ ఇఫ్ నథింగ్ హ్యాపెండ్. తక్కువ ఆగిపోతారు, ఒక్క నిమిషం ఏం తెలీదు, మళ్ళీ మామూలుగా అయిపోతారు. చిన్న రకం ఫిట్ అది, కింద పడరు, మెదడు ముద్దుబారిపోద్ది అంతే, కానీ ఏం తెలియదు వాళ్ళకి. అలా శూన్యంలోకి చూస్తూ ఉండిపోతారు. తల తిరుగుతున్నట్టు ఉంటుంది, కొంచెం కళ్ళు తిరుగుతున్నట్టుగా, శ్రోత తప్పుతున్నట్టుగా ఉంటుంది. కాసేపు మర్చిపోయి మళ్ళీ మామూలుగా పని చేసుకుంటూ ఉంటాడు. అది కూడా బూఫో. కానీ బూఫో మోహం ఉండాలండి.
కొంచెం తెలివి తక్కువతనం, తెంగరతనం ఉండాలి. కానీ అలా లేకపోయినా సరే పట్టుకోవడం ఎక్స్పర్ట్ అయితే. చిన్నది ఎక్కడో మాటల్లో మామూలుగా ఎలా చూస్తే బాగానే ఉంటాడు. ఏదో మాట సమాధానం చెప్పేటప్పుడు ఎక్కడో వాడికి మ్యాచ్ అవ్వదు. అక్కడ మనం పట్టుకుంటాం. కానీ అంత తెలివి తక్కువతనం అని అన్నారు. కానీ జార్జ్ విటాల్కాస్ గారు చెప్పింది ఏంటంటే, తెలివి తక్కువతనం ఉంటుంది, కానీ ఒక సబ్జెక్ట్లో మాత్రం ఏదో ఒక దాంట్లో మాత్రం చాలా తెలివైన ఉంటారు. అదొకటే తెలిసాడు, చాలా డీప్గా తెలుసు. మిగతాది ఏమి లోకజ్ఞానం ఉండదు. ఇంకా ఏదో ఒక సబ్జెక్ట్లో మాత్రం చాలా లోతుగా ఉంటాడు. ఆ లోతుగా ఉన్నాడు కదా అని మనం బుక్ కాదని అనుకోకూడదు. ఆ సబ్జెక్ట్ కంప్యూటర్స్ కానీ, ఏదైనా ఏదో ఆర్కిటెక్చర్ కానీ, ఏదో ఒక సబ్జెక్ట్లో బాగా నాలెడ్జ్ ఉంటుంది. ఇంకేమీ తెలియదు ఇంక మిగతా తప్ప. అది విటాల్కాస్ గారు చెప్పింది. అంటే మొత్తం వెర్రిబాగులతనం కాకుండా ఒక సింగిల్ అవుట్ అయిపోతుంది మొత్తం మెమొరీ అంతా. ఒక చోటకి ఫోకస్ అయిపోతుంది అంతే, మిగతాదంతా జీరో అయిపోతుంది. ఒక చోట మాత్రం ఇంటెలిజెంట్గా ఉంటాడు. అదొక రకం ఆస్పెక్ట్ అనమాట. మొత్తం ఎరుబాగులోడు ఏం తెలియకపోవడం ఒక రకం. ఏదో ఒక యాంగిల్లో, ఒక దాంట్లో, ఒక సబ్జెక్ట్లో, ఒక ఫీల్డ్లో లోతుగా వెళ్ళగలగడం, అందులో తెలివిగా ఆలోచించగలగడం ఒక ఆస్పెక్ట్. విటాల్కాస్ గారు గమనించి చెప్పారు. ఆయన బుక్స్లో ఉంటుందండి. ఎసెన్స్ ఆఫ్ మెటీరియల్ మెడికా అని ఉంటుంది. చిన్న డ్రగ్స్ ఉంటాయండి అందులో. ఎసెన్స్ ఆఫ్ మెటీరియల్ మెడికా వైవా అని, అవి చాలా ఎక్కువ అండి. 10 పుస్తకాలు, కాస్ట్లీ కూడా. చాలా క్రితమే 36,000 ఎంతో. అది అందులో డీప్గా ఉంటే చాలా బాగుంటాయి. అది ఎసెన్స్ ఆఫ్ మెడికాలో చిన్న 1-2 పేజీలు ఉంటుంది. ఒక్కో డ్రగ్ మైండ్ బిహేవియర్ ఉంటుంది. అన్ని చక్కగా ఉంటుందండి. అది చదువుకోవడానికి బాగుంటుంది. ఆ ఎసెన్స్ ఆఫ్ మెడికాలో చెప్పారు ఇక్కడ. బూఫో గురించి తెలుసు. ఇంబెసైల్ బట్ ఎక్స్పర్ట్ ఇన్ వన్ ఫీల్డ్ అని చెప్పారు. నెక్స్ట్ ఇంకా విపరీతం తలనొప్పి కదా, ఫిట్ వచ్చాక తలనొప్పి వచ్చేస్తే ముక్కని రక్తం పడిపోద్ది. ఎపిస్టాక్సిస్ అంటే ముక్కని రక్తం పడిపోతాం. బెల్డోనా మెలిలోటస్ ఆల్బా అని ఉందండి. మెలిలోటస్ అని రాసి చూసేది మెలిలోటస్ ఆల్బా అని డ్రగ్. ఇది ఏంటంటే విపరీతమైన తలనొప్పి వచ్చేస్తుంది, ముక్కని రక్తం పడ్డాక తలనొప్పి తగ్గిపోతుంది. రిలీఫ్ ఫ్రమ్ బ్లీడింగ్, అదిగో రాశారు ఇక్కడ. మెలిలోటస్ రిలీఫ్ ఫ్రమ్ బ్లీడింగ్. బెల్డోనా దమ్ సడన్ హెడేక్ను వాయించేస్తుంది. ఇంకా మెడ దగ్గర రక్తనాళాలు కూడా కొట్టేసుకుంటా ఉంటాయి. కళ్ళు ఎర్రబడిపోద్ది, మొహం ఎర్రబడిపోద్ది. అది బెల్డోనా. సడన్గా వస్తుంది, సడన్గా తగ్గుతుంది. ఇక్కడ మాత్రం కూడా ఫిట్ తర్వాత వస్తుంది, ముక్కని రక్తం పడుతుంది. కానీ మనిషి బూఫో కథ కూడా మనం చూసుకుంటాం. కొన్నిసార్లు ఈ క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్స్ బట్టి కూడా కొంచెం మనిషి అటు ఇటుగా ఉండి మనకు అనుమానం తీరలేదు, బూఫో అవునో కదా తెలియకపోయినా ఈ లక్షణాలు సరిపోతే కూడా మనం అక్కడ ఇస్తారు డాక్టర్లు. చిన్నపిల్లల్లో కన్వర్షన్స్, పళ్ళు వచ్చేటప్పుడు కానీ ఫిట్స్ వచ్చేస్తాయి. ఒక క్యాక్ వేసేసి సురకపోతుంది, ఏడుపు వచ్చేస్తుంటుంది. వేడిపిని ఏమన్నారంటే చూడండి, కన్వర్షన్ ఫ్రమ్ ఫ్రైట్, భయపడ్డా కానీ, లేదా టీజింగ్, పళ్ళు వచ్చేటప్పుడు చైల్డ్ స్క్రీమ్స్ అండ్ బికమ్స్ అన్కాన్షియస్, అరిసేసి పడిపోతాడు. పెద్దవాళ్ళలో చైల్డిష్నెస్, పెద్దవాళ్ళు ఉంటాడు 30 ఏళ్ళు 40 ఏళ్ళు వయసులో, చిన్నపిల్లల ప్రవర్తిస్తుంటారు. ఇక్కడ వెంపరింగ్ అని చూసారండి, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. వెంపరింగ్ అంటే ఒక కుయ్యో మొర్రు అండం అనమాట అండి. అదొక నవ్వు, ఏడుపులాంటి నవ్వు అలా ఉంటుందండి. అంటే బూఫో అనమాట. అది ఒక సింగర్ నవ్వు, ఒక ఇడియాటిక్ అంటది. చేతులు తప్పట్లు కొట్టుకుంటూ అటు ఇటు పరిగెడతా ఉంటారు. ఇల్లంతా తిరుగుతూ ఉంటారు, చుట్టూరు దొడ్డు అంతా పరిగెడతా ఉంటారు, తప్పట్లు కొట్టుకుంటూ పరిగెడతా ఉంటారు, ఇలా నవ్వుతూ ఉంటారు. ఇప్పుడు నేను నవ్వినట్టు వెంపరింగ్, అది బూఫో. ఇంకా ఫేస్ లివిడ్ అంటే కొంచెం బ్రైట్గా ఉంటుంది, అంటే పొంగిపోయినట్టుగా ఉంటుంది, మొఖం పొంగరింపు కింద. ఇంకోటి, పొంగు జల్లేటప్పుడు ఎరప్షన్ బయటికి రాకపోతే కన్వర్షన్ ఫిట్ వచ్చేస్తుంది, సప్రెస్డ్ ఎరప్షన్. అప్పుడు కూడా బూఫో.
పొంగు బయటికి రావడం, పొంగు జ్వరంలో మందులు వేయకూడదండి. వేసి జ్వరం తగ్గిందో ఇంక పొక్కులు రావు బయటికి, పొక్కులు రాదు, బ్రెయిన్కి వెళ్ళిపోవచ్చు, చాలా కాంప్లికేషన్స్. అంచేతే అమ్మవారని చెప్పి మందులు ఏమి వాడించరు. ఎరప్షన్స్ బయటికి రాకుండా ఆగిపోవడంలో వచ్చే ఫిట్స్ కూడా బూఫో ఇండికేట్ అవుతుంది. కానీ ఎక్కడో వీడికి బూఫో పడతాను, బూఫో టైప్ క్యాండిడేట్ అయి ఉంటారని ఇన్నింటిలో కూడా తెలుస్తూ ఉంటుంది. చాలా ఇంబెసిలిటీ అంటే ఒక బుద్ధిమాంద్యం. పెద్దవాళ్ళు కూడా చిన్నపిల్లలా ప్రవర్తిస్తుంటాడు. చైల్డిష్ బిహేవియర్ ఇన్ అడల్ట్స్. పెద్దవాళ్ళు చిన్నపిల్లలు చూడండి, నవ్వుతున్నాడు, ఆ నవ్వు కంట్రోల్ ఉండదు. అంటే మెంటల్ డెవలప్మెంట్ స్టాప్స్ ఎర్లీ, స్టాప్స్ అన్నారండి. బెరటకార్ప్ కూడా అంతే, ఏదో టైఫాయిడ్ ఏదో వచ్చేసి అక్కడి నుంచి అప్పుడు దాకా మాటలొచ్చు, తర్వాత నుంచి మాటలు రావు. అప్పుడు దాకా నడకొచ్చు, అప్పుడు తర్వాత నుంచి నడకరాదు ఇంకా. సరే అది బెరటకార్ప్. బూఫోలో కూడా అంతే, మెంటల్ డెవలప్మెంట్ స్టాప్స్ ఎర్లీ. తర్వాత పెద్దవాళ్ళు పిల్లల్లాగా ప్రవర్తిస్తుంటారు. వెంపరింగ్ ఉందా అలాగా. ఆ నవ్వులో ఒక చెంగర్ నవ్వు, క్రయింగ్. మనం చూసే ఉంటాం చాలా మందిని, మనం బయట చూస్తాం కదా. ఆ నవ్వు కూడా ఇక్కడ బూఫోని పట్టుకోవడానికి ఆ వెంపరింగ్ అన్నది కూడా ఇంపార్టెంట్. దే హ్యావ్ ఏ ఫూలిష్ సింప్లిసిటీ ఉంటుంది. అంటే మా మనిషిలో డెవలప్మెంట్ లేదు, వయసుకు తగ్గ ఆలోచన విధానం లేదు. లాఫ్స్ అట్ సీరియస్ థింగ్స్, యాక్ట్ చైల్డిష్లీ. ఈ చిన్నదానికి కోపం వచ్చేస్తుంది. ఎక్కడొస్తుందంటే కోపం, వాడు ఏదో చెప్తాడు కదా, మనకు అర్థం కానట్టుగా కానీ ఏంటి అని మనం అర్థం అవనంత అడిగామో చాలా కోపం వచ్చేస్తుంది. అంటే వాడు చెప్పేది మనకు అర్థం కాకపోతే మాత్రం విపరీతమైన కోపం వచ్చేస్తుంది. అంటే అది ఈజీలీ యాంగర్డ్, గబాల్మని కోపం వచ్చేస్తుంది. బెరటకార్పులో అలాగ ఉండదు, ఈ అరుపులు అయ్యే ఉండదు దానికి. కొన్ని నెమ్మదిగా ఉంటారు, సిగ్గుపడతా ఉంటారు, భయపడతా ఉంటారు. ఇక్కడ భయాలు ఎక్కడా లేవు చూడండి. బెరటకార్పులో భయమే ఎక్కువ. తర్వాత ప్రిమెచ్యూర్ సెనైలిటీ అనుకున్నాం కదా, ర్యాపిడ్ ఏజింగ్ అండ్ మెంటల్ బ్రేక్ డౌన్. జ్ఞాపకశక్తి తగ్గిపోదు, తిరుగుచేట్లు, కాళ్ళు చేతులు వణుకు, నీరసం ఇవన్నీ ఉంటాయి. యాంబ్రాగ్రీసియా ఉంటుందండి. యాంబ్రాగ్రీసియాలో కూడా చాలా పెద్దవాళ్ళు చిన్నపిల్లలు ముసలోళ్ళలాగా అయిపోతారండి. సిగ్గు, యాంబ్రాగ్రీసియాలో మెయిన్ ఐడెంటిఫికేట్ సిగ్గు అండి. బయటికి వెళ్ళరు, ఎవరితోనూ మాట్లాడడానికి సిగ్గు. మెయిన్ ఏంటంటే వీళ్ళు బయట ఎక్కడా కూడా బాత్రూమ్కి వెళ్ళరండి. అస్సలు బాత్రూమ్ గురించి ఇంటి దగ్గర ఉండిపోతారు అంతే. టాయిలెట్కి కానీ, యూరినల్స్కి కానీ, వాష్రూమ్ కానీ ఎక్కడికి వెళ్ళరు. సరే యాసిడ్ ఫ్లోర్లో మామూలుగా జుట్టు అది ఊడిపోతుంటుంది, జుట్టు ఊడిపోయేవాళ్ళకి యాసిడ్ ఫ్లోర్ వేస్తూ ఉంటారు. కానీ చాలా లోతైన మంది అండి ఇది. గబాలను అందరికీ ధారాళంగా ఇచ్చేయకూడదు, అది ఇండికేట్ అయితేనే ఇవ్వాలి. యాసిడ్ ఫ్లోర్లో కొన్ని లక్షణాలు ఉన్నాయండి, ఆ మానసిక లక్షణాలు. ఇక్కడ యాంబ్రాగ్రీసియా ఎలాగైతే త్వరగా ముసలాడు అయిపోవడం, విపరీతమైన సిగ్గు. ఆ సిగ్గే దాన్ని ఐడెంటిఫై చేయడానికి కుదురుతుంది. తర్వాత బయట ఎక్కడా కూడా బాత్రూమ్ కానీ, టాయిలెట్ కానీ, ఎక్కడ చుట్టాలింటికి ఎక్కడికి వెళ్ళరండి. కానీ యాసిడ్ ఫ్లోర్ అలా కాదండి, ఇది ముదురంతా. ఏంటి ముదురు అనుకున్నారు? ఇంట్లో వాళ్ళని బాగా సరిగ్గా చూడరు, బయట వాళ్ళని పామేసుకుంటూ ఉంటాడు, వాళ్ళని నెత్తికెక్కించేసుకుంటాడు. ఇంట్లో వాళ్ళని అస్సలు పట్టించుకోడు. సెక్షువల్గా కూడా ఓవర్ సెక్షువల్ ఇంటెలిజెన్స్ యాసిడ్ ఫ్లోర్. ఎఫెక్షన్స్ ఉండవండి. ఇంట్లో వాళ్ళ మీద, భార్య పిల్లల మీద ఎఫెక్షన్స్ ఉండవు, బయట అందరినీ బాగా పలకరించారు. అది యాసిడ్ ఫ్లోర్. చల్లగా ఉండాలి వాళ్ళకి వాతావరణం. కానీ జుట్టు ఊడిపోద్ది కనుక ఎర్లీ ఏజింగ్ ఉంటుంది వాళ్ళకి కూడా. మాస్టర్ బ్యాషన్ బ్యాడ్ ఎఫెక్ట్స్ అనుకున్నాం మనం చెప్పి. స్టాప్సియాగ్రియా ఒకటి, జెల్సీమియం ఒకటి. స్టాప్సియాగ్రియాలో ఇన్సల్ట్ ఫీల్ అవ్వడం ఎక్కువ అండి, మీకు చిన్నదానికి నొచ్చుకోవడం ఎక్కువ. ముఖం కూడా హర్ట్ అయిన ఫేస్ కట్ ఉంటుంది. ఆ స్టాప్సియాగ్రియా ముఖం చూసే పట్టుకుంటాం మనం, చవాట్లు తిన్న ముఖం ఉంటుంది. లేకపోతే ఈ మాస్టర్ బ్యాషన్లో కూడా వాళ్ళు కొంచెం అవమానం ఫీల్ అవుతూ ఉంటారు, తప్పు చేస్తున్నామన్న భావం ముఖంలో కనిపిస్తుంది. ఇంకా బూఫో వాళ్ళు ఏమిటంటే అది ఏమి తెలియదు వాళ్ళకి. ఒకళ్ళే ఉంటారు, మాస్టర్ బ్యాషన్లో ఉంటారు, ఎప్పుడు చేతులు జెనిటల్స్ మీద ఉంటాయి.
మామూలుగా కొంతమంది అయితే పెద్ద బాడీ పెరిగిపోద్ది. పెద్ద పెద్ద శరీరాలు అయిపోయి బయటికి బట్టలు లేకుండా పరిగెడతా ఉంటాడు ఒక్కొక్కడు. ఐసైమస్ ఒకటి ఉంది, బట్టలు లేకుండా పరిగెట్టి వాళ్ళ బూఫోకి ఆ తింగరతనం ఉంటుందండి. తర్వాత ఇందులో ఇంపార్టెన్సీ ఉంటుంది బూఫోలో. యూరిన్ అది స్పెరం పోతా ఉంటుంది నిదట్లో. ఈ వెర్రి ప్రవర్తన మాత్రం ఉండాలండి. అలాగే కింద రాశారు కదా ఇక్కడ ఏంటి ఇంపార్టెన్సీలోకి వచ్చేటప్పటికి యాగ్నస్ క్యాస్టస్ రాశారు. యాగ్నస్ క్యాస్టస్ నేను చెప్పుకున్నాము. యాగ్నస్ అనేది ఒక దేవత పేరండి, చాలా గొప్పగా పెట్టారు. గాడెస్ ఆఫ్ ప్యూరిటీ. వాళ్ళ మేడం ఒక పేజ్ కూడా పెట్టారు అందులో, వితాల్కాస్ గారి పేజ్. అది ఎసెన్స్ ఆఫ్ మెటర్మిడిక్ అండి. తర్వాత కోనియంలో కూడా ఈ ఇంపార్టెన్సీ ఉంటుంది. కోనియం ఎందుకు ఇండికేట్ అవుతుందంటే స్లో అయిపోతారు మనుషులు. తర్వాత ఎర్లీగా వైఫ్ చనిపోయిన వాళ్ళు, అందులో తర్వాత ఇంకా సెక్షువల్ యాక్ట్ ఇంకా అవకాశం ఉండదు వాళ్ళకి, అలా ఉండిపోతారు ఇంకా. అంటే సెలిబసీ అంటే బ్రహ్మచర్యం లేదా సెక్షువల్ కాంటాక్ట్స్ ఉండవు ఇంకా. ఆ సైడ్ ఎఫెక్ట్స్ తోటి వాళ్ళు డల్గా స్లోగా అయిపోతారు. వాళ్ళలో కూడా ఇంపార్టెన్స్. అలాగే ఇంపార్టెన్సీలో కొన్ని మందులు ఉన్నాయండి. సైకలాజికల్గా ఇంపార్టెన్సీ ఉంటుంది, ఫిజికల్గా బాగుంటారు వాళ్ళు. మనం ఎప్పుడైనా డిస్కస్ చేద్దాం. తర్వాత క్యాన్సర్ అది బ్రెస్ట్ ఉంటుంది అనుకున్నాం కదా, పాలలోంచి రక్తం వచ్చేస్తుంది, మండిపోతూ ఉంటుంది. అప్పుడు యాస్టీరియాస్ రుబెన్స్ అని ఉందండి, స్టార్ ఫిష్. అది కూడా బాగా గట్టిగా అయిపోయి బ్రెస్ట్ వాసిపోయిన దానికి ఇండికేట్ అవుతూ ఉంటుంది. ఫైటో లెక్క కూడా హార్ట్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ బాగా ఫేమస్ అండి. ఎక్కువ మంది ఫైటో లెక్క కూడా వాడతారు క్యాన్సర్. కానీ ఏది వాడినా పలానా దానికి పలానా మందు ఏమి లేదంటే ఆ లక్షణాలు సరిపోవాలి. హార్డ్నెస్ ఫైటో లెక్క, గట్టిపడిపోవడం. ఈ పశు వైద్యాన్ని కూడా వాడతారని చెప్పుకున్నాం మనం. క్యాన్సర్ ఆఫ్ యూట్రస్లో బ్రెస్ట్ క్యాన్సర్లో ఈ రెండు వచ్చినాయి, యాస్టీరియాస్ రుబెన్స్, స్టార్ ఫిష్ ఎర్రగా ఉంటుంది. ఇది క్యాన్సర్ మందు, ఇది ఫైటోలక్క. మేష్ గారు ఒక కాలు క్యాన్సర్ కేసులో ఇచ్చారు, కట్ చేసి ఇలాగ కుట్టేశారు, అక్కడ మళ్ళీ పుండు ఓపెన్ అయిపోయింది. దానికి యాస్టీరియాస్ రుబెన్స్ ఇచ్చారు. మరి దీని తర్వాత వాడకూడని మందులు అంటే ఎక్కడుంటాయంటే అప్పుడు డ్రగ్ రిలేషన్షిప్ ఒక దాంట్లోనే దొరికింది. నక్స్వామికాకి దీనికి పడదు. నక్స్వామిక దీని తర్వాత నక్స్వామిక వేయకూడదని అందులో ఉందన్నమాట. ఇది డ్రగ్ రిలేషన్షిప్ బుక్, అది తప్పనిసరిగా ఉండాలి. చిన్న పెద్ద కాస్ట్లీ కాదు, కానీ పుస్తకం మాత్రం డాక్టర్లు అందరి దగ్గరే ఉండాలి. అలాగే క్యాన్సర్ ఆఫ్ యూటరస్లో క్రియేసోటం అంటే అక్కడ ఒరిసిపోద్ది అండి, శుభ్రం ఒరిసిపోద్ది, తినేసినట్టు అయిపోద్ది, విపరీతమైన బాధ. యూరిన్ పోసుకుంటుంటే భయంకరమైన మంట, బ్యాడ్ స్మెల్. లుకోరియా కూడా, వైట్ డిశ్చార్జ్ కూడా దుర్వాసనతో కూడిన వైట్ డిశ్చార్జ్, మంట. చాలా కేసెస్లో ఇది బాగా తగ్గిందండి. వాళ్ళు చెప్పడానికి కుదరదు, ఎవరికైనా చెప్పుకోవడానికి కుదరదండి, డాక్టర్కే చెప్తారు. క్రియేసోట పడ్డాక చాలా బాగా తగ్గింది చాలామందికి. తప్పనిసరిగా ఇది శ్రద్ధగా చదువుకోవాల్సిన మందులో క్రియేసోట ఒకటి. తారు నుంచి తయారు చేస్తారు. ఇది చూసారా, ఏ పదార్థం ఎలా ఉపయోగపడుతుందో తెలియదు. చేత ఆర్సెనిక్ ఆల్బమ్ ఎలాగా ఉంది. ఆర్సెనిక్ అంటే ఆర్సెనిక్ ఆల్బమ్ అనుకోండి, ఆర్సెనిక్ అయోడు చాలా ఉన్నాయి, కానీ ఇక్కడ ఒట్టి ఆర్సెనిక్ అంటే ఆర్సెనిక్ ఆల్బమ్. ఇది కూడా క్యాన్సర్ అది యూట్రస్లో విపరీతమైన మంట, వేడివేడిగా ఇక్కడ ఏదైనా పెట్టుకుంటారు. హార్ట్ అప్లికేషన్, రెస్ట్లెస్గా ఉంటారు, తిరిగేస్తూ ఉంటారు. డిశ్చార్జెస్ అని కూడా బాగా బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటాయి, కంగారు పడిపోతూ ఉంటారు. అదంతా ఆర్సెనిక్. క్రియేసోటకి మాత్రం బాగా ఒరిసిపోద్దండి. ఎంతలా ఒరిసిపోద్దని, ఉమ్ము కూడా ఒరిసిపోయి పెదాలు అన్నీ కూడా పుల్లడిపోతాయండి. కార్నసాధ్యం అవుతాయి, పెదాలంతా కూడా ఉమ్ము వల్ల ఒరిసిపోద్ది. ఆల్ డిశ్చార్జెస్ ఆర్ ఎక్స్పోరియేటింగ్, ఒరుపు కలిగిస్తుంది, బర్నింగ్. క్రియేసోటం అది మెట్రోరీజియా అంటే ఇన్ బిట్వీన్ మెన్సెస్. మెనోరీజియా అంటే మెన్సెస్ టైంలో ఎక్కువ బ్లీడింగ్ అవడం. మెట్రోరీజియా అంటే మెన్సెస్కి మధ్యలో బ్లీడింగ్ అయిపోవడం. బూఫోర్ అది కూడా ఉంది. బ్లడీ అఫెన్స్,
బాగా బ్యాడ్ స్మెల్తో అయిపోతూ ఉంటుంది, దుర్వాసనతో కూడిన రక్తస్రావం, పీరియడ్స్ మధ్యలో రక్తస్రావం, మండిపోతూ ఉంటుంది, గర్భసంచిలో మండిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు ఏముందంటే సికేల్ కర్ర. సికేల్ కర్రలో కూడా చల్లదనం కావాలి, మంట, ఒడిలిపోయినట్టు అయిపోతారు సికేల్ వాళ్ళు. ప్రొటాలస్ కారిడస్ అంటే అలాగా మనం లెక్సిస్లాగా ఇది నీరులాగా బ్లడ్ పోతూ ఉంటుంది, అలాంటప్పుడు వేస్తారు. ఇదంతా మెట్రోరీజియా, అంటే మెన్సస్కి మధ్యలో బ్లీడింగ్. చాలా డ్రగ్లు ఉన్నాయి. ఇక్కడ బూఫో కూడా ఇచ్చారు, సికేర్కర్ ఇచ్చారు, లుకోరియా, వైట్ డిశ్చార్జ్, క్రియోసోట ఉందిగా మరి బాగా బ్యాడ్ స్మెల్ వచ్చేస్తుంది, సెపియా ఉన్నది, వైట్ డిశ్చార్జ్ డ్రగ్స్ కొన్ని ఉన్నాయండి. ఇక్కడ బూఫోలో ఎలా ఉంటుంది, దుర్వాసన, బ్లడ్తో కూడిన డిశ్చార్జ్. రెడీ వైట్ డిశ్చార్జ్ అంటే క్యాన్సరస్ ఆస్పెక్ట్ అండి, అది కొంచెం జాగ్రత్తగా, అంటే వైట్ డిశ్చార్జ్తో రక్తం కూడా కలిసి వస్తూ ఉంటుంది, దుర్వాసన, పుండు పడినట్టుగా ఉంటుంది, మంట. అది బూఫో. బూఫోతో పాటుగా ఇక్కడ కొన్ని మందులు కంపారిజన్ కోసం ఇచ్చారు. కాదు గోరు చుట్టూ అండి, గోరు చుట్టూ ఇక్కడ ఉంటది కదండి, కణుపు చేస్తా అని ఉంటది, గోరు చుట్టూ కణుపు చేస్తా. ఇక్కడ ఈ జాయింట్ దగ్గర, ఇక్కడ ఈ జాయింట్ దగ్గర చిన్న ఇంత బొడుగులాగా వచ్చి విపరీతమైన బాధ పెట్టేస్తాడు అది. తర్వాత గోరు చుట్టూ అంటే సరిగ్గా గోరు దగ్గర చీమ పడుతుంది. అయితే ఇక్కడ కమిలిపోయినట్టుగా ఉంటుంది అనమాట బూఫోకి. చురుకు 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 నొప్పులు ఉంటుంది, నీలం రంగు వాపు, చురుకుమనే నొప్పి. మామూలుగా నీలం రంగు చెప్పారు కనుక లెక్సిస్ చెప్పారు. ఎపార్సల్ఫ్ మాత్రం విపరీతమైన చురుకు ఉంటుంది, చీమ పట్టేస్తుంది. ఎక్కువగా ఎలాంటి చోట ఎపార్సల్ఫ్ వాడుతూ ఉంటారు గోరు చుట్టుకి. దానికి నొప్పికి సున్నితంగా ఉంటేనే సుమా, ఇలా నొక్కి చూపించాడు అనుకోండి ఎపార్సల్ఫ్ కాదు, మళ్ళీ నొప్పికి తట్టుకోలేడు, అంత సెన్సిటివ్గా ఉంటుంది. సార్ చూసాడు పెంపికస్ అంటే బ్లిస్టర్స్, ఇలా బొబ్బలు 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 వచ్చేస్తాయి బూఫో. ఆ బూఫోలో లార్జ్ ఎల్లో బ్లిస్టర్స్, పెద్ద పసుపు రంగు పొక్కులు, మంట. దాంతోపాటు దెబ్బ ఏదైనా తగిలితే బూఫో తత్వం వాళ్ళకి మానదు. ఈ పొక్కులు కూడా పగిలిపోయి వాటర్ లాంటిది పోయి కుండడిపోద్ది అక్కడ. అలాగే బ్లిస్టర్స్ లాగా వచ్చేది క్యాంతారిస్ ఒకటి, అంటే కాల్చే క్యాంతారిస్ చేస్తూ ఉంటారు. రూస్టాక్స్లో బ్లిస్టర్స్ ఒక కేసులో రూస్టాక్స్తో తగ్గింది. కార్బంకులు, రాచపుళ్ళు బ్లాక్గా అయిపోతాయండి, బ్లూయిష్గా కానీ బ్లాక్గా అయిపోతాయండి, క్యాన్సర్ అయిపోయే రకం ఇది. అయిపోయి విపరీతమైన మంట, నీలం రంగులకు వెళ్ళిపోద్ది. ఎక్కడ ఏంటంటే ఇది మ్యాలిగ్నెంట్ పుస్ట్యూల్స్, అంటే క్యాన్సరస్ చీమపొక్కులు, గ్యాంగ్రీన్గా మారిపోద్ది. అది కూడా బూఫో. లెక్సిస్, పైరోజనం, ఈ లెక్సిస్లో కూడా ఇలా బ్లూయిష్గా మారిపోతుంది. ముందు కమిలినట్టు ఉంటుంది, తర్వాత బ్లూయిష్గా మారిపోతుంది. తర్వాత గ్రంథులు గట్టిపడిపోవడం, ఇంజురేషన్ ఆఫ్ గ్లాండ్స్, మనం పైటలక్క, బెరటెకార్బో వీటిలో చెప్పుకున్నాం మనం. అలాగే మెడ దగ్గర ఇలా గొలుసులాగా గ్రంథులు గట్టిపడిపోతే ఎక్లాలావా. ఇక్కడ బూఫోలో స్టోనీ హార్డ్నెస్ ఆఫ్ గ్లాండ్స్, రాయిలకు గట్టిపడిపోయి. ఇంకా కోనియము, బ్రోమియం, వాటి కూడా బ్రోమియం ఎక్కడున్నా సరే గ్లాండ్యులర్ స్వెల్లింగ్స్. కోనియం ఏంటంటే గ్రంథులు హార్డ్గా అయిపోతాయి, అంచేత బ్రెస్ట్ కూడా హార్డ్గా అయిపోతుంది. ఫైటలక్కతో పాటు కోనియం కూడా యాంటీ క్యాన్సరస్, క్యాన్సర్ పెయిన్ కూడా బాగా తగ్గుతుంది కోనియం వల్ల, బ్రెస్ట్ క్యాన్సర్. తర్వాత కళ్ళు వాపులు, చిన్న నీటి పొక్కుల్లాగా వచ్చేస్తాయి కళ్ళ చుట్టూరు. అలా వాపులో రూస్టాక్స్, క్యాంతారిస్ కూడా ఉంది, కళ్ళు ఎర్రబడిపోయి వాసిపోతాయి అన్నమాట. చిన్న బ్లిస్టర్స్ అంటే నీటి పొక్కులు వచ్చేస్తాయి. ఈ కార్నియా మీద కూడా, అంటే తెల్లగుడ్డి మీద కూడా వచ్చేస్తాయి పొక్కుల్లాగా. గత మ్యూజిక్ ఇంటాలరెన్స్, చెవులు సంబంధించి అస్సలు మ్యూజిక్ తట్టుకోలేదు, సంగీతం వినబుద్ధేది. అదే అంటే సంగీతం అస్సలు పడదు, అంటే బాగా వినబడిపోద్ది, ఏదన్నా చిన్న శబ్దం కూడా చిరాకు పెట్టేస్తుంటుంది, సంగీతం పడదు. కోపం వచ్చేసి అరిచేస్తాడు. అదే టాలెంట్లా ఉందండి.
టారెంచులా హిస్పానా, వాడికి మంచి మ్యూజిక్ పెడితే అలా నిద్రలోకి వెళ్ళిపోవడం, జ్వరం కూడా తగ్గిపోద్ది. సంగీతం అంటే చాలా ఇష్టం వాళ్ళకి, మ్యూజిక్ చాలా ఇష్టం టారెంచులాకి. ఇక్కడ మ్యూజిక్ అస్సలు పడదు, అదే సౌండ్లు అస్సలు పడవు. తెరిడియాన్ అనే మందు ఉంది, తెరిడియాన్లో అస్సలు మేము చిన్న శబ్దం కూడా వాళ్ళలోంచి ఒక బళ్ళు వెళ్ళిపోయినట్టుగా దూసుకుపోయినట్టుగా వెళ్ళిపోతాడు, అంత తట్టుకోలేరు వాళ్ళు, సౌండ్స్ తట్టుకోలేరు. ఇదిగో తెరిడియాన్ అస్సలు శబ్దాలు తట్టుకోలేదు. అదే నేట్రన్ కార్బో మ్యూజిక్ అగ్రవేషన్ బూఫోలాగా. ఇక్కడ బూఫో ఎలాగైతే మ్యూజిక్ తట్టుకోలేకపోతున్నాడో, నేట్రన్ కార్బో కూడా అలాగే బూఫో మ్యూజిక్ తట్టుకోలేడు. కోపం వచ్చేస్తూ ఉంటుంది, చిరాకు వచ్చేస్తూ ఉంటుంది. ఇంకా హార్ట్ ఎఫెక్షన్కి బూఫోకి సంబంధం ఏంటి అంటే, హార్ట్ ఎన్లార్జ్మెంట్ నీళ్ళల్లో తేలుతున్నట్టుగా అనిపించదండి. ఒక సెన్సేషన్, ఒక పెక్యులర్ సెన్సేషన్ ఏమిటంటే గుండె నీళ్ళల్లో తేలుతున్నట్టుగా తనకు అనిపిస్తూ ఉంటుంది. అంచేత మనం గబాల్ని వినిపించుకోకుండా ఏదో ఆలోచించుకుంటుంటే కుదరదు. ఆ మాట అన్నాడు మనం పట్టుకోవాలి, అక్కడ వాటర్లో ఫ్లోట్ అవుతున్నట్టు ఉంటుంది. గుండెదడ ఛాతిలో పట్టేయడం, లోపలేదో ఉబ్బినట్టు ఉండడం. ఎలా గుండె జబ్బులు అంటే ఒక లెక్సిస్ ఉంది, క్యాక్టస్ ఉంది. క్యాక్టస్లో ఏమిటంటే ఐరన్ హ్యాండ్తో ఎలా గట్టిగా నొక్కేస్తున్నట్టుగా నొప్పి. గుండె జబ్బులు మందులు ఉన్నాయి కదా, ఒక 10 ఎన్నో గ్రూప్ ఉంటుందండి. ఆ గ్రూప్ ఏమిటంటే అలా గ్రూపులు కొంచెం తరచుగా అవసరం అవుతుంటాయండి. ఆయా కండిషన్ దాని గ్రూపింగ్ కూడా తెలియాలి. కేవలం ఆ గ్రూప్కే స్టిక్ ఆన్ అయిపోకూడదు. ఆ గ్రూపులో దొరికితే ఓకే, దొరకకపోయినా సరే పేషెంట్ దేన్ని ఇండికేట్ చేస్తున్నాడో చూసుకోవాలి. తర్వాత ఒంటికి నీరు పడేస్తుంది ఎలాగా. ఇటలీలోను ఇలా ఒంటికి నీరు పడేస్తే అది కూడా శరీరం ఉబ్బిపోద్ది, నీరు పట్టేసినట్టు అయిపోద్ది. అనసార్క అంటే ఒళ్ళంతా నీరు పట్టేస్తుంది, బ్లోటెడ్ అపీరెన్స్. అక్కడ కూడా ఫస్ట్ అలా ఒంటికి నీరు పట్టేసి ఇడిమా అయితే ముందు ఫస్ట్ డ్రగ్ వేపిస్తుంది, అస్సలు వేడి పడదు. బూఫోకి కూడా వేడి పడదు కదా. తర్వాత ఆర్సినికం ఆల్బం, ఎపోసైనమా అవన్నీ ఉంటాయి. ఇంకా ఇక్కడ ఇలాగా బూఫోలో కూడా ఇలాగా ఒళ్ళంతా ఉబ్బిపోతుంది, ఇడిమా ఫార్మ్ అయిపోతుంది, నీరు పట్టేస్తుంది. ఇటలీలో ఒక ఆవిడ భర్తకి విపరీతంగా కాళ్ళు ఒళ్ళంతా నీరు పట్టేసి ఇంకా అలా చాలా బాధపడిపోతుంటే, ఇంకా ఈ కప్ప ఎలాగైనా పాయిజనస్ కదా ఇది అని చెప్పేసి వైన్లో ఇది కొంచెం ఆ కప్పని వేసేసి తీసేసి బయటికి, దాని పాయిజన్ ఆ వైన్లోకి వెళ్ళిపోద్ది. పైన చర్మం మీద గ్లాండ్సే కదా అది ఇచ్చేసింది అంతే. కొంచెం త్వరగా పోతాడని, చంపేద్దామని కాదు, అతను బాధ చూడలేక కొంచెం ఈజీ డెత్ కోసం అలా చేసింది. అయితే టకటకటకమని ఆ ఒళ్ళంతా ఉబ్బంతా పోయింది, నార్మల్ అయిపోయాడు. అది యాక్సిడెంటల్ క్యూరు ఇటలీలోను. అలాగే ఓవర్ సెక్షువల్గా ఉంటారండి. సెక్షువల్ ఈ మాస్టర్బేషన్ ఓవరే, సెక్షువల్ ఇన్స్టింక్ట్స్ ఓవరే, యానిమల్ సెక్స్ యానిమల్ టైప్లో ఉంటుంది అంత బిహేవియర్. అంచేత ఎక్కడ బ్రెజిల్లో భర్త బాగా సెక్షువల్గా వేధిస్తున్నాడు అనుకోండి, రోజు అదే పని కదా. వాడు ఏం చేస్తాడంటే ఈ టోడ్ కొంచెం ఆల్కహాల్లో టోడ్ పడేసి బయటికి తీసేసి అది ఇచ్చేస్తారు. ఇచ్చేట్లో వాడికి బుఫోలో సెక్స్ ఇంపార్టెన్స్ ఉంది కదండి, మరి ఆడికి ఇంక ఇంపార్టెన్స్ వచ్చేస్తుంది, ఆవిడ బాధ పెట్టకుండా ఉంటాడు. అలా ట్రిక్ ప్లే చేస్తూ ఉంటారట అక్కడ బ్రెజిల్లోను. ఆ బూఫో వేసేస్తారు అన్నమాట, అందులో ఆ కప్పను అందులో పడేస్తారు, పడేసి తీసేసి అది ఇచ్చేస్తారు అంతే తాగేమని. చేతిలో ఇంకా వాడిని ఈవిని వేధించడం ఏముండదు, ఇంకా పనిచేయడం మానేస్తుంది మెకానిజం. అదంతా క్లార్క్లో ఉంటుందండి, డిక్షనరీ ఆఫ్ ప్రాక్టికల్ మెటీరియల్ క్లార్క్లో ఉంటుంది. ఇలాంటివన్నీ చిన్న 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 స్టోరీలన్నీ. ఒకసారి మొత్తం ఆ స్టోరీలన్నీ కలిపి, కేసులన్నీ కలిపి మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. క్లార్క్ మెటీరియల్ ఓల్డ్ కేసెస్, ఏ ఏ డాక్టర్ ఎలా ఎలా ఇచ్చారో, కెంట గారు ఎలా ఇచ్చారో, ఏ మందు ఇచ్చారో, ఎంత పొటెన్సీ ఇచ్చారో, ఏ ఏ కండిషన్స్కి మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. నెంబర్ ఆఫ్ ఒక 300-400 ఉంటాయండి కేసులు, 300-400 సరే డిస్కస్ చేద్దాం మనం. అంటే మొత్తానికి ఇక్కడ ఒంటికి నీరు పడేసి ఉబ్బుపోవడం కూడా బూఫో, కానీ క్యాండిడేట్ బూఫో అయి ఉన్నారు, అది మెయిన్.
అది పక్షవాతం ఎంత బూఫోలోకి ఎన్ని ఉన్నాయి చూడండి. మామూలుగా బూఫో అంట్లోకే ఏదో మాస్టర్ బేషను తెంగరోడు ఇడియాటిక్గా ఉంటాడు, నువ్వు చొంగ కార్చుకుంటూ ఉంటాడు, కొంచెం చెంగరతనం, అరుపులు అరుచుకుంటా పరుగులు ఎడతా ఉంటాడు, తప్పట్లు కొట్టుకుంటా పరిగెడతా ఉంటాడు, ఫిట్స్ వస్తూ ఉంటాయి. అంతవరకు ఐడియా ఉందండి. కానీ ఈ డిసీజెస్ అన్నీ కూడా బూఫో కవర్ చేస్తుంది. ఇంకా పక్షవాతం, నాలుగు పక్షవాతం, స్పెంక్టర్స్ పెరాలసిస్. స్పెంక్టర్ అంటే ఆసనం యానస్ వదిలేస్తుంది, స్పెంక్టర్ యానే. అలాగే నోరు కూడా సర్క్యులర్ మజిల్స్ అది వదిలేస్తుంది. ఇలా నోరు ఎలా బిగించామనుకోండి, అలా గట్టిగా పట్టుకుని ఉంది కదా అక్కడ బిగించినప్పుడు, మూతి బిగించినప్పుడు, కానీ అలా బిగించలేరు, ఇంకా పక్కన వదిలేస్తుంది. అంచేతే పెరాలసిస్ ఆఫ్ స్పెంక్టర్స్. ఇదిగో ఈ పిక్చర్లో చూడండి, ఈ పక్కన వదిలేసింది, ఇంక ఇది వీడి కంట్రోల్లో ఉండదు. ఇంకా దాంతోపాటు నత్తిగా మాట్లాడటం, మాటలు రాకపోవడం, నాలుగు పక్షవాతం వచ్చేసింది. యూరిన్ ఆఫ్ చేసుకోలేకపోవడం అంటే బ్లాడర్ పక్షవాతం వచ్చేసింది. బుద్ధిమాంద్యం, ఇది పట్టుకోవాలి. ఇలాగా నడక తూలుతూ ఉండడం, కాళ్ళు ఏడ్చుకుంటూ నడవడం, ఇవన్నీ ఉంటాయి. పక్షవాతం మంది ఇక్కడ కాస్టికం, బూఫో ఇక్కడ ఇచ్చే కండిషన్లో మనిషి కూడా బూఫో అయి ఉంటుంది. ఇక్కడ పక్షవాతం మందులు ఎక్కువ కేసులో కాస్టికం. కాస్టికంలో కండరాలన్నీ బిగిసిపోతాయండి, స్టిఫ్నెస్ తోడుకుపోతాయి. తోడుకుపోవడం అనేది ఉంటుంది అనమాట. అది పక్షవాతం మందుకి అంత పెద్ద ఫేమస్ ఇది కాస్టికం. అలాగే బూఫోలో కూడా పెరాలసిస్ ఉంది. ఇక్కడ స్పెంక్టర్స్ ప్యారలైజ్ అయిపోతాయి. కాదు వెన్నుపూసకు సంబంధించిన సమస్యలు బూఫోలో వెన్నంతా మండిపోతూ ఉంటుంది, షాక్ కొట్టినట్టు ఉంటుంది, స్పైనల్, కాళ్ళు చేతి వణుకు, తూలుతూ నడవడం, వెన్నులో మంట, ఫాస్ఫరస్ లాగా. ఆ వెన్నులో మంట మెయిన్ ఫాస్ఫరస్. ఫాస్ఫరస్ వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు, చాలా ఎఫెక్షనేట్, చాలా సూక్ష్మ బుద్ధి, ఆర్టిస్టిక్. బూఫోకలు ఏం లేదండి, మందబుద్ధి, ఎర్రిబాగులతనం, బండతనం, ఈజీగా కోపం రావడం, ఈజీగా అపార్థం చేసుకోవడం. అది చెప్పింది మనకు అర్థం కాకపోతే కోపం వచ్చేస్తాయి. అంతా ఫాస్ఫరస్ ఒకటి, ఎగారికస్ ఒకటి, ఇవన్నీ కూడా స్పైనల్ ఎఫెక్షన్స్ ఎక్కువ ఉంటాయండి. అల్యూమినా ఒకటి. అంటే అది బూఫోలో వెన్నమ్మట మండిపోతూ ఉంటుంది. దీంతో పాటుగా షాక్ కొట్టినట్టు ఉంటుంది వెన్నుపూసలో, కాళ్ళు చేతులు వణుకు, తూలుతూ నడుస్తాడు, వెన్నులో మంట. బూఫో టోటరింగ్ గైట్, తూలుతూ నడవడం, ట్రెంబ్లింగ్ ఆఫ్ లిమ్స్, వణుకడం చేతులు కాళ్ళును, షాక్స్ ఇన్ స్పైన్, వెన్నుపూసలో షాక్ కొట్టినట్టు ఉంటుంది. బర్నింగ్ హీట్ ఇన్ స్పైన్, వేడిగా మండిపోతూ ఉంటుంది వెన్నుపూస, వెన్నమ్మటని. స్పైనల్ ఎఫెక్షన్స్ మనం చెప్పుకున్నాం అప్పుడు. అలాగే ఇప్పుడు మనం ఏంటి, నెర్వస్ సిస్టమ్స్, స్కిన్, లెకసిస్ ఉందనుకోండి, ఎలాగ మనం పట్టుకోవడం, స్లీప్ అగ్రివేషన్, నిద్రపోతే ఎక్కువైపోతాయి, నిద్రలో ఫిట్స్ వస్తాయి బూఫో కూడా, అంచేతే లైక్ బూఫో అన్నారు. అయితే స్కిన్లో ఇది ఇక్కడ నల్లగా అయిపోద్దండి, అయితే టైమిల్నట్ అయిపోద్ది లెక్సిస్లో ఏదన్నా సరే. కార్బంకుల్స్ కానీ, ఫెలోన్ కానీ, ఫెలోన్ అనే గోరు చుట్టూ కన్స్ట్రక్షన్ ఇలా పట్టేసినట్టుగా అయిపోద్ది. క్యాంతారిస్ అంటే మంట కదా, మరి ఇది పురుగు. ఇది క్యాంతారిస్ అనేది ఒక పురుగు అండి. స్కిన్ సెన్సరీ మీద ఎక్కువ, అంచేత ఇక్కడ ఎక్స్ట్రీమ్ బర్నింగ్ బ్లిస్టర్స్, కాలినప్పుడు క్యాంతారిస్ తట్టి వేస్తారు లోపలికి మంట తగ్గడానికి. ఐ ఇన్ఫ్లమేషన్ ఉంటుంది క్యాంతారిస్లో. అలాగే మంట అండి, ఇంకా యూరిన్, అందులోంచి యూరిన్ చుక్క 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 ఒక బాల్ ఆఫ్ ఐరన్ వస్తున్నట్టుగా, బాల్ ఆఫ్ ఫైర్ వస్తున్నట్టుగా ఉంటుందండి. క్యాంతారిస్లో మండిపోతుంటుంది, విపరీతమైన పిచ్చెక్కేసినంత కోపం వచ్చేసి బూతులు తిట్టేస్తూ ఉంటారు వాళ్ళు ఆ మంటకే. రేజ్ అంటాం మనం, అదంతా క్యాంతారిస్లో ఉంటుందండి. ఒక కేసు మనం చెప్పుకొని ఉంది. అలాగే కోనియం వచ్చినప్పుడు గ్లాండ్యులర్ ఎఫెక్షన్స్ ఎక్కువ అండి. ఇక్కడ రీప్రొడక్టివ్ సిస్టమ్ ఎఫెక్ట్ అవుతుంది. అంటే అది గ్రంథులన్నీ గట్టిగా, స్టోనీ హార్డ్నెస్, అలాగే ఇంపార్టెన్సీ, నపుంసకత్వం వచ్చేస్తుంది కోనియంలో, ఇంటెన్స్ డిజైర్, బట్ ల్యాక్ ఆఫ్ పవర్. జంకం మెటాలిక్ నెర్వస్ సిస్టమ్ కదా, కాళ్ళు ఊపుతూ ఉంటాడు. సప్రెసర్ ఎరప్షన్స్ కాజింగ్ కన్వల్షన్స్, కన్వల్షన్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ది మెన్స్ట్రల్ సైకిల్. ఇక్కడ కూడా ఈ సప్రెసర్ ఎరప్షన్స్ అంటే ఏదైనా ట్యాబ్లెట్ వేసి పొక్కులు బయటికి రాకుండా చేస్తే, పొంగు జ్వరాల్లో వెంటనే మగతలోకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయాక కాళ్ళు ఏళ్ళు ఏదల్లా కదులుతున్నాయి అనుకోండి, అప్పుడు జంకం పడుతుంది.
ఫిట్ గెట్టి లెగ్స్, ఫిట్ గెట్టి ఫీట్. ఏదో సినిమాలో చనిపోయింది అనుకుని అందరూ ఏడుస్తూ ఉంటే ఎవరో హీరో గారు వచ్చి ఇలా చూస్తే ఇలా పడకు వేలు కదులుతుంటాయి, బామ్మ బతికేసిందో అంటే అప్పుడు బతికేస్తుంది, లేచి కూర్చుంటారు మామగారు. అలా ఉంటుంది ఇక్కడ. సరే క్రియ చూడటం మాత్రం ఫిమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ కదండి. ఇంకా ఒరిసిపోద్దండి అక్కడ, ఒరిసిపోయి మండిపోతే విపరీతమైన దుర్వాసన అండి. ఇది మాత్రం చాలా అద్భుతమైన మెడిసిన్ అండి. క్రియ చూడటం తారు నుంచి తయారు చేస్తారు. ఈ మందు ఒక్కసారి వేంబార్ వెంకటరమణ శర్మ గారిలో ఒక పేజీ 2 పేజీలు ఉంటుందండి. ఒకసారి అలా చదువుకుని పక్కన పడేస్తే క్రియ చూడటం ఎంతో మందికి సహాయం చేయొచ్చు, మీరు సలహా ఇవ్వచ్చు. ఇది బూఫో ఓవరాల్, మనం చెప్పుకున్నది బూఫో ఓవరాల్. అయితే మనం కెంటగారిని దాటిపోయి వెళ్ళడానికి లేదు. కెంటగారు ఏం చెప్పారు బూఫో గురించి అనేది మనం ఉండాలి. బూఫో రానా, జేటి కెంట ప్రకారం బూఫో రానా, అకార్డింగ్ టు జేటి కెంట్. ఇది ఒక టేబుల్ ఒకటి తయారు చేశాను, కెంట మెటీరియల్ అది బ్రీఫ్గానే. ఇంకా బుద్ధిమాన్యం, మెంటల్ వీక్నెస్, తెలివి తక్కువతనం, జ్ఞాపశక్తి తగ్గిపోయి మెల్లగా బుద్ధిమాన్యం వచ్చేస్తుంది. అంటే ఇంగ్లీషు తెలుగు 2 ఉన్నాయి. తర్వాత సాలిట్యూడ్, ఒకళ్ళే ఉంటాడు. వాయిసెస్ అంటే మాస్టర్బేషన్, బ్యాడ్ హ్యాబిట్. పెద్దవాళ్ళు కూడా చిన్నపిల్లల్లో ప్రవర్తించడం, ఏడవడం, వింపర్స్ అన్నది చూసారండి. తర్వాత ఒంటరితనం, చెడు అలవాట్లు. ఎందుకంటే ఎవరు లేనప్పుడు మాస్టర్బేషన్కి అలవాటు పడిపోయాడు. కోరికల మీద అదుపు ఉండదు. తర్వాత ప్రిమెచ్యూర్ సెనాలిటీ 3వ పాయింట్. అంటే చిన్న వయసులోనే ముసలితనంలా కనిపిస్తాడు. 4వ పాయింట్ ఎపిలెప్సీ, ఫిట్స్ వస్తూ ఉంటాయి. ఫిట్ వచ్చినప్పుడు స్పృహ ఉండదు, కింద పడిపోతారు, నోటి నుంచి బ్లడ్ కూడా వచ్చేస్తుంది ఒకసారి. అంటే మన నాలుగైతే కొరికేసుకుంటాడు, బొగ్గలు కొరికేసుకుంటాడు. వార్నింగ్ ఎక్కడ వస్తుందంటే ముందు ఫస్ట్ ఫిస్ట్ వచ్చేస్తుంది దానికి ఆనవాళ్ళు ఏంటంటే సూచన, ఇది పొట్టలో లేకపోతే జెనిటల్స్లో ఆందోళనగా అనిపిస్తుంది అక్కడ. తర్వాత ఇంకా అన్కాన్షియస్ అయిపోతారు. ఎపిలెప్టిక్ వెర్టిగో, ఇదే పెటిట్ మాల్ అన్నది. ఫిట్ రాకుండా కేవలం తల తిరిగినట్టు ఉంటుంది. అయితే ఎవరేం చేస్తున్నారో తెలియదు, ఇంకా ఆటోమేటిక్గా యాంత్రికంగా ఏదో అలా నడుచుకుంటూ వెళ్ళిపోతుంటాడు. తర్వాత యూటరైన్ క్యాన్సరు, పెయిన్. ఇప్పుడు మనం చెప్పుకున్నవే కంటగారు కూడా చెప్పారన్నమాట. మనం అందులోంచి కూడా తీసుకుని తయారు చేస్తాం ముందు నోట్స్, కంట నుంచి కూడా. అయితే విడిగా కంట ఏమన్నారనేది, గర్భసంచి క్యాన్సర్, భయంకరమైన మంటలో. ఆ మంట ఇక్కడ కాళ్ళల్లోకి పాగుతుంది, ఇదొక పాయింట్ అండి. కార్బో ఎనిమల్స్లో కూడా, కార్బో ఎనిమల్స్ క్యాన్సర్ మెడిసిన్. అంటే యానిమల్ బొగ్గు పొత్తి కడుపులో మండుతుంది, అంటే గర్భకోశం పుండు పడింది, క్యాన్సర్ అయిపోతుంది. ఆ పొత్తి కడుపులో మంట ఇలా తొడలోకి వచ్చేస్తుంది. ఆ తొడలోకి ఇలా దిగిందంటే కార్బో ఎనిమల్స్ కూడా పడుతుంది. ఇది కూడా అంత నొప్పి కాళ్ళలోకి పాకేస్తుంది. దుర్వాసనతో కూడిన రక్తం వైట్ డిశ్చార్జ్ అయిపోతూ ఉంటుంది. అప్పుడు బూఫో మనకి ఇది తెలియలేదనుకోండి, కొంచెం బూఫోలాగా ఉన్నా సరే మనం మళ్ళీ వేరే మందు ఈ లక్షణాలను మందు వేసేస్తాం తెలియక. బూఫోలో కూడా ఇదంతా ఉంది. యూటరైన్ క్యాన్సరు, బర్నింగు, అఫెన్సివ్ డిశ్చార్జెస్ అన్నీ ఉన్నాయి. మెన్సెస్లో ఏమిటంటే ఫిట్స్ వచ్చేస్తాయి మెన్సెస్ టైంలో, త్వర లేకుండా పడిపోతూ ఉంటారు. తర్వాత బ్రెస్ట్ ఎఫెక్షన్స్, అంటే బ్రెస్ట్ క్యాన్సర్. దాంతోపాటుగా చంటి పిల్లలకి ఇచ్చే పాలలో రక్తం వస్తుంటుంది. అంటే ముందు బ్లడీ మిల్క్ వస్తుంది అనుకోండి, డౌట్ పడాలన్నమాట. ఇంకా ప్రభావమని బూఫో వేయాలి. ఇప్పుడు ఇంకా ఊపిరితిత్తుల్లో మండిపోతూ ఉంటుంది, ఊపిరితిత్తులో నిప్పులా మండిపోతూ ఉంటుంది. గ్యాంగ్రీన్ అంటే లంగ్స్ కుళ్ళిపోతున్నాయి అనమాట అక్కడ. ఎందుకంటే యాంటీ సిబిలిటిక్, యాంటీ ట్యూబర్కులర్ మెడిసిన్ ఇది. ఇంకా రక్తనాళాలో మిల్క్ లెక్కంటే కాళ్ళు బాగా వాసిపోయి తాళ్ళలోకి వచ్చేస్తుంటాయి అనమాట. ఫీబుల్ మైండెడ్ చిల్డ్రన్, తెలివి తక్కువ పిల్లలు. మనం తెలివితేటల కోసం బూఫో వాడతాం, ఫిట్స్ వస్తుంటే బూఫో వాడతాం. కొంచెం ఆన్లైన్ ఖర్చు వస్తుంటే, కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉంటే బూఫో వేస్తాం, అంతవరకునే. కానీ చాలా వాటిల్లో బూఫో పడుతుంది. ఇప్పుడు మనం చెప్పుకున్న డిసీజెస్ అన్నింటిలోనూ బూఫో పడుతుంది.
ఒక కుర్రాడు ఎక్కడి నుంచో తీసుకొస్తాడు విజయవాడ అవతల. ఆ కుర్రాడు ఎంతో అల్లరి చేసేసేవాడు. ఆ టాయిలెట్కి వెళ్ళడాలో అయ్యేం తెలియదండి పాపం, మదరే చేసేవారు. ఇప్పుడు బూఫో పడ్డాక అతను మామూలుగా టాయిలెట్కి వెళ్ళడం, తన పనిని తను చేసుకోవడం, స్నానం చేయడం అన్నీ చేస్తున్నాడు ఆ కుర్రాడు. అన్నీ తెలుస్తున్నాయి. అది అలాగ లైఫ్ అలాగా మారిపోతుంది. ఇంకో కుర్రాడు ఉన్నాడు మా ఫ్రెండ్, చిన్నప్పుడు ఎప్పుడో 5 ఏళ్ల క్రితం తీసుకొచ్చారు. ఇప్పుడు 18 ఏళ్ళు 20 ఏళ్ళు ఉంటాయి. ఆ కుర్రాడు విపరీతంగా ఉమ్ము అలా వచ్చేస్తా ఉండేది నోటంట. ఈ బూఫా వేసాం, ఇంకా కొన్ని మందులు పడ్డాయి. అలాగలగలగలగల ట్రాన్స్ఫార్మ్ అయిపోయి ఇప్పుడు పరిపక్వమైన యువకుడిగా తయారయ్యాడు. మోటార్ సైకిల్ బాగా డ్రైవ్ చేస్తాడు. నేను లోపల ఉన్నా సరే ఒక్కసారి కాల్చొద్దాం అని లోపలికి వచ్చి నాకు కనపడి వెళ్తా ఉంటాడు ఆ కుర్రాడు. ఇక్కడ మేడం చూసి పంపించినా సరే లోపల ఉన్నారేమో చూద్దాం పదా అని ఆ కుర్రాడు అడిగి ఆ నాన్నగారిని అడిగి లోపలికి వస్తాడు. అంత అటాచ్మెంట్ మా ఫ్రెండ్ అనమాట. అంచేత వెంటలో ఏముంది, బుద్ధిమాన్యం, వంటతలం, చెడు అలవాట్లు, చిన్న వయసులోని ముసలితనం, ఫిట్స్, ఫిట్స్ వచ్చే ముందు ఆరా అంటే జెనిటల్స్ లోను స్టమక్ లోను వస్తుంది, తల తిరగడం, గర్భసంచి క్యాన్సర్, నెలసరిలో ఫిట్టు, బ్రెస్ట్ క్యాన్సర్, ఊపిరితిత్తుల్లో మంట, కాళ్ళ నరాల వాపు, మిల్క్ లెగ్, ఎదగని పిల్లలు, పీపుల్ మైండెడ్ చిల్డ్రన్, ఇదంతా క్యాంటర్. ఈ 12 పాయింట్లు క్యాంటర్ సినాప్సిస్. తర్వాత డ్రగ్ యాంటీడోట్స్ ఉన్నాయండి, లెక్సిస్, సెనీగా యాంటీడోట్స్. కాంప్లిమెంటరీ అని సాలమాండ్రా అని ఉంది, ఇది కూడా ఒక రకమైన బలి లాంటిది. ఈ ఫిట్స్ వాడతారు ఇది, కానీ మనం తక్కువే వాడేది. ఇది అది కాంప్లిమెంటరీ అనమాట. ఇంకా సిమిలర్ అంటే ఒకేలాంటివి. ఇక్కడ మనం పిక్చర్స్ చూద్దాం. ఇప్పుడు మనం చెప్పుకున్న కెంట అంతా పిక్చర్స్ చూద్దాం. ఏమున్నాయండి, మైండ్ డెవలప్మెంట్, రెండోది ఏమిటి నర్వస్ సిస్టము, మూడోది ఏమిటి స్త్రీ సంబంధమైన వ్యాధులు, ఫిమేల్ ప్యాథాలజీ, నాలుగోది ఏమిటంటే సిస్టమిక్ అంటే ఒంటికి సంబంధించినవి, అవి చూడాలి. మైండ్ అండ్ డెవలప్మెంట్లో చూసారండి, పెద్దోడే వయసులోను కానీ గవాన్ని చిన్న ఏడ్చేస్తున్నాడు అంతే. ఒక ఇడియాటిక్గా ఏడ్చేస్తున్నాడు. అమాయకత్వం ఏడుపు కూడా కాదు, ఒక చెంగర్తనం ఏడుపు, చైల్డ్ లైక్ బిహేవియర్. వెంపరింగ్ అని మనం చెప్పుకున్నప్పుడు ఏదో బాధతో మూలుగుతున్నట్టుగా ఏడుపు, అలా ఏడ్చేస్తారు. ఆ ఏడుపుని బట్టి కూడా బూఫా అని తెలిసిపోతుంది. ఇంబెసిలిటీ, అదే బుద్ధిమాన్యం, తెలివి తక్కువతనం. పెద్దవాళ్ళు చిన్నపిల్లలు ఏడుస్తూ ఉంటారు, గబాలి ఏడుపు వచ్చేస్తుంటుంది. తప్పట్లు కొట్టుకుంటా ఇల్లంతా పరిగెలాడుతూ ఉంటారండి, అదొకటి ఉంది. ఇంకా ఎదగని పిల్లలు మెదడు ఎదుగుదలకి ఫిట్స్ ఉన్నా లేకపోయినా సరే ఈ మందు పనిచేస్తుంది. బుద్ధిమాన్యం ఉన్న పిల్లలకి మెదడు ఎదుగుదలకి. లేకపోతే ఒంటరితనం తెలివాళ్ళు జెంట్స్ ఎక్కువ అండి లేడీస్ కంటే. తర్వాత ముసలి వయసులో 50 ఏళ్ళే కానీ 80 ఏళ్ళకి కనపడుతున్నాడు మనకి బూఫో. ప్రిమెచ్యూర్లీ సెనైల్ అంటే ఓల్డ్ ఏజ్. చైల్డ్ లేక్ సింప్లిసిటీ, సాదాగా అయిపోతాడు మనకి. ఎవరెవరో గుర్తొస్తుంటారండి, ఇలా మాట్లాడినప్పుడు ఎవరో గుర్తొస్తుంటారు. ఎక్కడ ఫిట్ వచ్చే ముందు ఇక్కడ, లేదా జెనిటల్స్లోను తల తిరుగుతుంది. కొన్నిసార్లు పెట్టిట్టుమాలనుకున్నాం కదండి, పెట్టుకోలాగా తల ఇసురులా ఉంటుంది. ఆ క్షణం ఏమీ తెలియదు, ఆటోమేటిక్గా పనులు చేసేస్తూ ఉంటారు. అలాగే ఆటోమేటిక్గా పనులు చేసే ముందు నక్సమోచ్చట అండి. ఎవరో రావడం, ఎలా ఉన్నారో, బాగున్నారా, ఫ్యాక్టరీ బాగా నడుస్తుందా అంటారు. కాఫీ తాగుతారా అంటారు, కాఫీ పెట్టి ఇచ్చేస్తారు. ఇచ్చేసాక వాళ్ళు ఏదో తాళాలు రెడీ చేస్తారు. తర్వాత లోపల అల్మార తాళం వేసుకుని తాళం మళ్ళీ ఎక్కడ ఉన్నా అక్కడ పెట్టేస్తారు. ఇవేం వాళ్ళకేం తెలీదు. పాత రికార్డు ఇదంతా రన్ అవుతుంది పాత రికార్డు. ప్రస్తుతం అరగంట వాళ్ళు ఏం చేశారో వాళ్ళకి తెలియదు. తర్వాత సడన్గా వాళ్ళు మళ్ళీ ఆన్ అవుద్ది. ఆఫ్లో ఉంది ఇప్పుడు అంతా. అరగంట ఆఫ్లో ఉన్నా సరే ముందు రికార్డు బట్టి, ముందు మెమొరీని బట్టి యాంత్రికంగా చేసుకెళ్ళిపోతూ ఉంటారు. తెలిపి ఆన్ అవుద్ది. ఆన్ అయ్యాక ముందు అరగంట వాళ్ళు ఏం చేశారో వాళ్ళకి తెలియదు. దాన్ని మరి రిపర్సివ్లో ఎలా చూడాలి, ఆటోమేటిక్ అన్న పాయింట్లో చూడాలి మనం. ఆటోమేటిక్ మోషన్ చేత ఇక్కడ యాంత్రికంగా ఆటోమేటికల్గా చేస్తారన్నారు. నక్షమోచ్చటాలు ఉంటుంది. నక్షమోచ్చటాలు ఇంకొక గొప్ప లక్షణం ఉందండి.
ఏంటంటే అది దివ్య దృష్టి. ఎక్కడంతో తెలిసిపోతూ ఉంటుంది వాళ్ళకి. క్లైర్వాయన్స్. ఒక స్టోరీ కూడా చెప్పాను మీకు ఇంత క్రితం, జరిగిన స్టోరీ. సరే, ఇప్పుడు నర్వస్ సిస్టమ్ కూడా ఊపుకోవాడికి కంప్లీట్ ఎపిలెప్టిక్ స్పాజం ఇది బ్లీడింగ్ అట్ ది మౌత్. నోడంటే రక్తం కళ్ళు తిరిగి పడిపోతాడు అంతే, అలాగా రక్తం కారిపోతూ ఉంటుంది. మెన్సెస్ టైంలో కూడా ఫిట్ వచ్చేస్తూ ఉంటుంది. ఇంకా యుటరైన్ పెయిన్, గర్భసంచి క్యాన్సర్, ఆ నొప్పి మంట, ఆ కాళ్ళలోకి వెళ్ళిపోతాడు నొప్పి, బ్లీడింగ్ అయినా వైట్ డిశ్చార్జ్ అయినా విపరీతంగా దుర్వాసన. అలా ఉండేది క్రియేసోటం, అలాగే కార్బో ఎనిమలిస్, ఆర్సెనిక్ ఆల్బమ్. ఇది ఎవరి టైప్ వాళ్ళకే ఉంటుందంటే మనం ఆ డిఫరెన్స్ పట్టుకుని వేయాలి. ఇంకా బ్రెస్ట్ క్యాన్సర్ మండిపోతూ ఉంటుంది. పాలు ఇచ్చేటప్పుడు కూడా అందులో బ్లడ్ వచ్చేస్తూ ఉంటుంది. వచ్చేయడం ఆనవాలన్నమాట, లోపల తేడా వచ్చేసిందని. ఇంక ఊపిరితిత్తులలో మండిపోతూ ఉంటుంది. అంటే క్యాన్సర్ అసలు గ్యాంగ్రీన్, ఊపిరితిత్తులు కుళ్ళిపోయి. చాలా సీరియస్ కేసులు, చాలా ఎమర్జెన్సీ కేసుల్లో పడుతుందండి భూకో. చింగరతనానికి వేస్తారు, ఫిట్స్కి వేస్తారు, మనిషి ప్రాబ్లమేటిక్గా ఉంటే వేస్తారు చిన్నపిల్లలు. కానీ ఇవన్నీ కంప్లైంట్స్కి కూడా భూకో ఇండికేట్ అవుతుంది. క్యాన్సర్ కేసుల్లో, గ్యాంగ్రీన్ కేసుల్లో, వెయిన్స్ ఇలా ఉబ్బిపోయి తాళ్ళు చల్లగా అయిపోతుంది. కాళ్ళ నరాలు, అంటే నరాలు అంటే ఇక్కడ వెయిన్స్ అనమాట, నేరవ్స్ అని కాదు. కాళ్ళలో ఉండే రక్తనాళాలు వాపు, కాళ్ళలో రక్తనాళాలు వాచిపోయి తొడల దగ్గర తాళ్ళులా కనపడుతూ ఉంటాయి. మొత్తాన్ని బుఫోలో క్లినికల్ సమ్మరీ ఇది. ఇంకో ఎంబెసిలిటీ, చైల్డిష్నెస్, బుద్ధిమాన్యం, ఒంటరితనం, చర్యలు, చిన్న వయసులోని ముసలితనం, ఎదగని పిల్లలు, పట్టులో భయం, మనం లిస్ట్ ఇందాక చదివాం, తల తిరగడం, ఫిట్స్ లేదా మూర్చ, నెలసరిలో ఫిట్స్, గర్భసంచి క్యాన్సర్, నొప్పులు, రొమ్ము క్యాన్సర్, ఊపిరితిత్తుల్లో మంట, కాళ్ళ నరాలు వాపట్టి లిప్ కార్డ్, తాళ్ళులాగా వచ్చేయడం. అయితే మరి బెరటాకారంకి భూపోకి తేడా ఏంటి అని డౌట్ వస్తుంది. ఆ డౌట్ కూడా తీర్చుకోండి. బెరటాకారంకి భూపోకి తేడా ఏంటి, తర్వాత భూపోలో ఇంకా లోతుగా మిగతా డ్రగ్లతో పోలికలు, అది మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాం గోబ్రాహ్మణేన సోమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. వాసుదేవ.